కజారి కాటన్ అని చెప్పి ఒక చీర ఉందండి. జస్ట్ 50 గ్రాములే ఉంటుంది. ఈ చీర 2000 నుంచి 20,000 దాకా పలుకుతుంది. ఇక ఈ వేసవి కాలంలో ఉంటుందండి డిమాండు. వేసవేంటి అన్ని కాలాల్లోనూ భారతదేశం అంటేనే ఎప్పుడు ఎండ ఉంటుంది గదండీ! ఆడవాళ్ళు ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారండి. ఈ చీరల గోలేంటి అనుకుంటారేమో! మనం మంచి సక్సెస్ స్టోరీసు చెప్పుకుంటూ ఉంటామండి. ఏది మామూలు వాళ్ళు ఎందుకు పనికిరారు అని అనుకుంటాం మనం. వాళ్ళకి ఏ చదువు సంధ్యలు ఉండవు, ఏ తెలివితేటలు ఉండవు. కానీ సక్సెస్ అవుతారు. నెలకి లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు. అలాంటి స్టోరీస్ మనం షేర్ చేసుకుంటున్నాం గదండీ! ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాం. సో, దయచేసి మరి ఒక లైక్ ఇచ్చేస్తే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. దయచేసి ఎవరో ఇంకా నిరాశలో ఉండిపోతారు. ఇంకా నిర్వేదంలో ఉండిపోతారు. నేనేం చేయగలను? నేను సాధించగలనా? అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. పర్సనల్‌గా కూడా షేర్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా గానీ దయచేసి షేర్ చేస్తే ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఆ నిరాశ, నిస్సత్తువ, నేనేం చేయలేనులే అనే భావం పోయి యెస్! ఐ కెన్ ట్రై. ఐ యామ్ సంథింగ్ అనే ఫీలింగ్‌లోకి వాళ్ళని తీసుకొద్దామనండి. ఇక్కడ సునీత లక్రా. మీరు కూడా గూగుల్ చేయొచ్చు. సునీత లక్రా సక్సెస్ స్టోరీ అని చెప్పి గూగుల్ చేయొచ్చండి. రాంచీ, రాంచీ అంటే మీకు తెలుసు జార్ఖండ్. రాంచీ ప్రాంతం దీనికి ఫేమస్ అండి ఈ కజారీ. అక్కడ మామూలు అమ్మాయి, ఏ మాత్రం చదువు లేని అమ్మాయి. ఆమెకు కూడా ఏదో పని చేయాలి, ఏదో బాగుపడాలి, బాగా బతకాలి, సంపాదించాలి అనే కోరిక ఉంటుంది కదండీ! ఉండేది. కానీ ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు. ఏదో అన్యాపదేశంగా ఒకసారి ఏదో టాపిక్ వస్తే పలానా వాళ్ళు చీరలు నేస్తూ ఉంటారు, పలానా చోట నేర్పిస్తూ ఉంటారంటే అలా అటెళ్ళిందండి. అటు వెళ్ళిన అమ్మాయి ఈరోజు లక్షలు సంపాదిస్తోంది. ఎలా అంటే అక్కడ టెక్నిక్స్ నేర్చుకుంది. ఏది ఆ కజారి, లకరా అనేది నేయటం. ఈ చీరలండి పూర్తిగా చేత్తోనే నేస్తారు. ఎటువంటి ఇంకా పెద్ద పెద్ద భారీ మెషిన్స్ ఉండవు. అక్కడ వాడే మెటీరియల్ ఈ కజారి చీరల కోసం వాడే మెటీరియల్ గూడా ప్యూర్ సాఫ్ట్ అండ్ కాటన్ ఉంటుంది. ఒంటికి ఎంత హాయి అంటే అంత హాయి. అంటే మన లెనిన్ అంటాం చూడండి అది గూడా పనిచేయదు. ఒక్కావిడ మొదట్లో స్టార్ట్ చేసింది. ఈరోజు ఒక 25 మందిని పెట్టుకుంది. బ్రహ్మాండంగా చీరలు నేస్తోంది. ఇక ఎగ్జిబిషన్స్ ఢిల్లీ, అహ్మదాబాద్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఫేమస్ ఎగ్జిబిషన్స్ జరిగినా అక్కడ చక్కగా ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటోంది. ఇక ఆన్‌లైన్ సేల్స్ మనకు తెలియనిదేముంది. ఎందుకు పనికిరాని చీరలు కాదు, బట్టలు కాదు, ఇంకోటి తెగ అమ్మేస్తున్నారు కదండీ! మరి ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న ఈ చీరలకి డిమాండ్ ఉండదా? సో, ఆ డిమాండ్‌ని క్రియేట్ చేసుకుంది. సో, మరి చాలా కుటుంబాల్లో ఉమెన్ ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక ఆగిపోతూ ఉంటారు చూడండి. వాళ్ళకి ఇంటర్నల్‌గా స్కిల్ ఉంటుంది. చాలా స్కిల్ ఉంటుంది. కానీ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలో తెలియక ఆ స్కిల్‌ని అలాగే పాపం మరుగుపడిపోయేలాగా ఉంచేస్తారు. అలాగే జీవితాలు అయిపోతున్నాయి కదండీ! అందుకే ఈ లక్షలు సంపాదిస్తున్న ఈ ఈ అమ్మాయి స్టోరీ, ఈ సునీత లక్రా స్టోరీ మీకు బాగా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. మరి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నుంచి స్వయం సహాయక బృందాలు ఏది డ్వాక్రా మహిళలంటాం. మన మహిళలంతా అందులో ఉంటారు. అక్కడ వాళ్ళకి రుణాలు ఇస్తూ ఉంటారు. తలో 50,000 తలో 1,00,000 ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండీ! మనాళ్ళు ఏం చేస్తారు వాటిని బంగారానికో, లేతే భర్తకో, వ్యవసాయానికో, కొంతమంది ఇంట్లో ఆ వస్తువులు, ఈ వస్తువులు కొనుక్కోవడానికో, పిల్లల చదువులకో వీటికో పెడతారు. కొంతమందయితే దుబారా కూడా చేసేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి అలా చేయలేదు. చాలా పేదరికం, కడు పేదరికం చాలా దయనీయమైన స్థితండి. ఏదైనా పండగొస్తుందంటే భయపడిపోయే స్థితి. అంటే పండక్కి కాస్తో కూస్తో ఖర్చుంటాయి. 1000, 2000 ఎక్కడికెళ్ళాలి? ఏం అప్పులు తెచ్చుకోవాలి? పిల్లలు చూస్తే బాధపడుతూ ఉంటారు. పొరుగింటి, ఇరుగింటి వాళ్ళేమో చక్కగా చేసుకుంటూ ఉంటారు పండగలని బాధపడిపోయి, భయపడిపోయే స్థితి నుంచి ఈరోజు పండగలొస్తే ఒక 25 మందికి తనే ఏదో ఒక దానం చేసే పరిస్థితికి వచ్చేసింది. తన దగ్గర ఓ 25 మంది చేస్తున్నారు కదండీ! సో, మార్షల్ ప్రైమరీ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అని జెప్పి ఈవిడ స్వయంగా పెట్టేసుకుందండి. పెట్టేసుకొని ఈ సొసైటీలో 25 మంది మహిళలకు ఉద్యోగాలిస్తూ చక్కగా వాళ్ళు నేస్తూ ఉంటారు. నేసినందుకు వాళ్ళ చార్జెస్ వాళ్ళకిచ్చేస్తూ, ఆ నేసిన చీరలేవైతే ఉన్నాయో, ఆ చీరలన్నీ కూడా ఈమె చక్కగా మార్కెటింగ్ చేస్తోంది. అయితే ఇక్కడ మరి అందరికీ ఈ అవకాశం ఉండదు కదండీ అంటారు. ఇక్కడ గమనించాల్సింది ఒకటి చూడండి. ప్రొడక్ట్ యూనిక్‌నెస్ ఇంపార్టెంట్ అండి. ఏది 50 గ్రాములకి ఒక మంచి చేనేత కాటన్ చీర అనేది ఎంత వైబ్ ఉంది. సో, అలా ఉంటాయి. అలాంటివి సెలెక్ట్ చేసుకోండి మీరు కూడా ఒకటి. రెండోది కంఫర్ట్ అండి. మనుషులందరికీ కంఫర్ట్ కావాలి. ఆ కాటన్ చీర ఇచ్చే కంఫర్ట్ అంతా ఇంత కాదు కాబట్టి. సో, మరి అది అక్కడ సక్సెస్ అయింది. మూడోది 2000-20,000 దాకా ప్రైస్ రేంజ్ అందరికీ ఉంది. అంటే మామూలు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంది. బాగా సొమ్మున్న వాళ్ళకి ఉంది కాబట్టి ఇదుంది.
తర్వాత వచ్చి జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండెక్స్ అంటాం. కజారీ చీర అనంగానే అదొక గొప్ప విషయం. చాలామంది ఉమెన్‌లో నేను కజారీ చీర కడుతున్నానంటే అదొక కాస్ట్‌లీ థింగ్ లాగా, అదొక ఆర్నమెంట్ లాగా, చీరనే ఆర్నమెంట్ లాగా ఫీల్ అయ్యే మహిళలు బోలెడుమంది ఉన్నారు కాబట్టి, ఆమె ఎక్కడ కేరళ నుంచి ఎక్కడ ఢిల్లీ ఎక్కడ జరిగినా గానీ ఎగ్జిబిషన్స్ పెడుతోంది. వ్యాపారం చక్కగా 3 పువ్వులు 6 కాయల్లాగా హాయిగా నడిపేస్తోందండి. సో, మరి బిజినెస్‌లో విజయవంతం కావాలి అంటే ఇదిగో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఆవిడ పెద్దగా ఎంబీఏలు చదవలేదు. బిజినెస్ మేనేజ్మెంట్‌లో గొప్ప గొప్ప స్కూల్స్‌లోకెళ్ళి డిగ్రీలు గూడా తీసుకోలేదు. కానీ ఈ చిన్న విషయాలు పట్టుకుంది. అంటే ఆ యూనిక్‌నెస్‌ని పట్టుకుంది, ప్రైస్ రేంజ్‌ని పట్టుకుంది, దానికున్న ఆ కజారి అనే ఉన్నటువంటి ఆ వర్డ్, ఆ ఫేమస్ పేరుని వాడుకుంది. ఇప్పుడు కజారి అంటే సునీత లక్రా అనే పేరు చక్కగా ట్యాగ్ చేసేసుకుందండి. ఆ చీరని తన పేరుకి ట్యాగ్ చేసేసుకుంది. మరి ఒక పక్క ఇంటి బాధ్యతలు చూసుకుంటూ బిజినెస్‌లో సక్సెస్ అవ్వటం అనేది చిన్న విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్ళు, కాస్తో కూస్తో సొమ్మున్న వాళ్ళకే సాధ్యం, మహిళలకు ముఖ్యంగా. అలాంటిది మరి ఏ రూపాయి లేని పేదరిక స్థాయి నుంచి వచ్చినటువంటి సునీత లక్రా ఇంత చక్కగా ఈ బిజినెస్ చేస్తోంది అంటే, దేశంలో ఎక్కడ ఫేమస్ ఎగ్జిబిషన్స్ పెట్టినా గానీ చక్కగా రీచ్ అవుతోందంటే అంత మంచి నెట్‌వర్కు, అంత మంచి కమ్యూనికేషన్ స్కిల్సు డెవలప్ చేసుకుంది కాబట్టి. సో, మరి ఇక్కడ మీకు కూడా ఒక స్కిల్ ఉండే ఉంటుంది. లేకపోతే తప్పేమీ లేదు. నేర్చుకోవచ్చు. ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది గదండీ! ఇంట్రెస్ట్ ఉండాలి మనిషికి. ఆడ, మగ ఏముంది ఎవరమైనా గానీ ఒక ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఏంటో పట్టుకోవాలి. ఆ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని స్కిల్ నేర్చుకోవాలి. ఆ స్కిల్‌ని బేస్ చేసుకొని ఇదిగో ఇట్లా అవకాశాలున్నాయి. ఎంతసేపు ఫ్లిప్‌కార్టోడు, అమెజానోడు లేకపోతే వాడు, వీడు, సూరత్ మిల్సోడు 200కి, 100కి ఇచ్చేస్తున్నప్పుడు మనం ఎవరు కొంటారండి అంటారు కొంతమంది. ఉన్నారండి. ఎవరికి వాళ్ళకే ఉన్నారు. చిన్న ఎగ్జాంపులే చెప్తాను. మళ్ళీ ప్రమోషన్ అనుకోవద్దు దయచేసి. సపోజ్ నేను రెగ్యులర్‌గా డీమార్ట్ కస్టమర్‌ని. డీమార్ట్ మానేశానని చెప్పాను గదండీ! ఎందుకు అంటే డీమార్ట్ ప్రైస్‌కే ఆ మాటకొస్తే ఇంకో రూపాయి తక్కువకే నేను ట్రైబల్ ఏరియా నుంచి చక్కగా తెప్పించుకుంటున్నాను. ఏవి అలసందలు, బొబ్బర్లంటాం, రాజ్మా అంటాం. పసుపయితే ఉంటుందండి. మామూలుగా ఉండదు. ఆ పసుపు తెప్పించుకుంటాను. తేనె పొద్దున్నే నాకుతాను. తేనె నాకండి తాగొద్దు అని చెప్తారు గదండీ! నాకితే నాలుక మొద్దుబారిపోయినట్టు అయిపోద్దండి. అంటే టేస్ట్ బడ్స్ అంత యాక్టివ్‌గా ఉంటాయి. ఆ ఫీల్ గుడ్‌తోనే నేను గూడా ఈ వీడియో జేస్తున్నాను. ఇంక ఇవే కాదండి. ఇంక మనం రోజువారీ తినే సజ్జలు, జొన్నలు, రాగులు, అరికెలు, సామలు, కొర్రలు ఇలాంటివి ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా. రైస్ కూడా. అంటే మళ్ళీ మేము రైస్ తింటాం. బ్రౌన్ రైస్ మాత్రం. అంటే వాళ్ళు ఏదైతే ఆరోగ్యానికి మూలమో అవే తింటున్నారాళ్ళు. మనలాగా ఈ పిచ్చి పిచ్చి ఏమీ తింటలేదండి. ఈవెన్ బెల్లం గూడా వాళ్ళు చక్కగా ఆడుకుంటారండి. ఆడుకోవడం అంటే ఏ ఎరువులు ఇవి ఎయకుండా ఆడేటప్పుడు బెల్లం ఆడేటప్పుడు ఏ కెమికల్స్ వేయకుండా తీస్తారు చూడండి. అది ఎక్కువ కాలం నిలవ కూడా ఉండదు. మనమైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆడుతూ ఉంటారట. బెల్లం గూడా అంటే ఈ కిట్ తెప్పించుకోవడానికి ఎంతవుద్దండి? ఒక 4, 5 వేలు అవుతుంది. ఇల్లంతా సరిపోతుంది. చక్కగా పొద్దున్నే జొన్నన్నం, మధ్యాహ్నం ఏమో మంచి కూరలు, బ్రౌన్ రైసు, సాయంత్రం మళ్ళీ చక్కగా మిల్లెట్స్ ఈ 4 రకాల మిల్లెట్స్ కలిపి మిక్స్ చేసినటువంటి జావా. ఈ మధ్యలో టీలవి కావాలంటే మంచి గోల్డెన్ టీ అది కూడా నేను చూపిచ్చాను మీకు వీడియోలో. పసుపు టీ ఇలాగా అంటే ఆ తేనెతో అయితే లడ్డూలండి. ఈ మధ్య స్వీట్స్ మీకు తెలుసు 500, 1000, 2000 కిలో అమ్ముతున్నారు గదా! ఏది ఆ నెయ్యా, ఈ నెయ్యా అని. ఈ తేనెతో గూడా లడ్డూలు తయారు చేస్తారు. కావాలంటే చెక్ చేసుకోండి. మీరు గూడా ట్రై చేసుకోవచ్చు. ఈ తేనెతో చేసిన లడ్డూలు ఇక 1, 2 అంటే దీన్ని సరిపెట్టుకోగలిగితేనండి ఖచ్చితంగా ఆరోగ్యం బాగుపడిపోతుంది. పొట్ట బావుంటుంది. ఆటోమేటిక్‌గా బుర్ర బావుంటుంది. ఇక భవిష్యత్తులో క్యాన్సర్‌లు ఎందుకొస్తాయండి? మీరే ఆలోచించండి. అంటే మేజర్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ గూడా అక్కడి నుంచి తెప్పించుకుంటున్నప్పుడు సేంద్రియ అంటే ఇక్కడ ఎందుకంటే ఈ సునీత లక్రా కజారీ చీరకి దానికి ఎందుకు ముడిపెడుతున్నానంటే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అసలు స్టాక్ ఉండదు వాళ్ళ దగ్గర. ఉన్నప్పుడే కొనుక్కోవాలి మనం. అలా ఉంది. అంటే తక్కువ ప్రొక్యూర్‌మెంట్ ఉంటుంది. ట్రైబల్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు జాగ్రత్తగా. దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు. చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మనకి పంపేస్తున్నారు. ఇంకెవరైనా మీరు మాకు కూడా కావాలండి అని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ నంబర్ ఇచ్చాను. ప్రమోషన్ అని మాత్రం అనుకోవద్దు. అంటే నాకు జరిగిన మంచి మీకు కూడా జరగాలని. నేను తినేదే మీకు చెప్తున్నాను. కొంతమంది ఇది ఎలా తయారు చేస్తారో కూడా చెప్పండి సార్ అంటున్నారు. నాకు అనిపించింది యెస్ నిజమే కదా! అని చెప్పి ఇంట్లో మా పాపతో గాని, లేకపోతే నేను గాని కొన్ని వీడియోలు గూడా చేస్తున్నాను. ఏది పసుపు టీ ఎలా పెట్టుకోవాలి అనేది ఒకటి చేశాను. జావ మంచి సూప్‌లాగా ఎలా పెట్టుకోవాలనేది మా పాపతో చేయించాను. ఈసారి కాస్త డీటెయిల్డ్ వీడియోలు కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో, దయచేసి మరి ఇక్కడ మీ మీ కామెంట్ చాలా చాలా వాల్యుబుల్ అండి. దయచేసి ఈ కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి.
అలాగే మరి షేర్ చేయటం మంచిది కదా! ఇలాంటివి. ఇది అటు సక్సెస్ స్టోరీ ఉంది. ఇక్కడ హెల్త్ ఉంది కదండీ! దయచేసి ఇది గూడా షేర్ చేయండి. మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి విషయాలన్నీ గూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉందామనే యూట్యూబ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి లెంత్ వీడియోస్ చేస్తున్నాను. మరి ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.